స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ కష్టం, బాధ, వేదలోంచి దేవుడు నిన్ను సమర్థుడు. దానియేలు ఒక్కడే తీసాడేమో, దానియేలు ఒక్కడికి ఆప్షన్ ఉంది, లేదు నీకే ఉంది ఆప్షన్. నువ్వు దానియేలు దేవుడి మీద ఆధారపడినట్టు నువ్వు ఆధారపడి ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే ఈ సింహాల బోల్ లాంటి సమస్యల్లో వచ్చి దేవుడు బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులను చూసి, మనుషుల వైపు చూసి మీరు ఆధారపడద్దు, దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూసి దేవుని ఆధారపడి ప్రార్థిస్తే ఖచ్చితంగా సింహాల బోల్ లాంటి సమస్య నుంచి దేవుడు రక్షించగలుగుతున్నాడు. అయితే నామకార్థ క్రైస్తవత్వం అన్నిటికంటే ప్రమాదం. ఆ ప్రార్థన చేయకండి. ధనాన్ని ఆశించి ప్రార్థన వద్దు అయ్యా, లేకపోతే పేరు ప్రఖ్యాతలు ఆశించి ప్రార్థన అన్ని ఇవ్వండి. దానియేలుకి ఏమీ ఆశించకుండానే మంచి స్థానాన్ని ఇచ్చి సమస్తాన్ని సమకూర్చిన దేవుడు నీకు కూడా సమకూరుస్తాడు. అయితే దేవుడిని ప్రేమించి నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు ఉన్న స్థితి నుంచి దేవుడు నిన్ను బయటకు తీయబోతున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి దుఃఖంలో ఉన్నా సరే దేవాది దేవుడు నిన్ను బయటికి తీయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడండి, ఆయన దూతను పంపి సింహాలను పిలిచాడండి.